ఎస్, నేడు తమిళనాడు రాజకీయ భవిష్యత్తును తమిళనాడు ప్రజలు నిర్ణయించబోతున్నారు. ఇవాళ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయి ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి కూడా ప్రతి ప్రాంతంలో కూడా పోలింగ్ కేంద్రాల్లో ఇటు తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా సిద్దం చేసినటువంటి పరిస్థితి. 234 అసెంబ్లీ స్థానాలకు గాను బరిలో 4023 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 75,064 పోలింగ్ స్టేషన్లను కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు తమిళనాడు ప్రభుత్వం దాదాపు 5,73,00,000 మంది ప్రజానీకము తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అందులో ఎంత పర్సంటేజ్ వినియోగించుకుంటారు అనేది సాయంత్రం 6 గంటల ప్రాంతం అనంతరం తెలిసేటువంటి పరిస్థితి. అయితే తమిళనాడులో ఇటు ప్రధాన పార్టీలైనటువంటి డిఎంకే 164 స్థానాల్లో, అదేవిధంగా కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీలో నిలగా కొలత్తూరు నుంచి కూడా పోటీ చేస్తున్నారు ప్రస్తుత సీఎంగా ఉన్నటువంటి స్టాలిన్. ఇంకా చపాకు తిరువల్లేకి నుంచి కూడా ఉదయనిధి స్టాలిన్, ఏదైతే స్టాలిన్ కి సంబంధించినటువంటి తనయుడు ఉదయనిధి స్టాలిన్ అక్కడి నుంచి కూడా పోటీ చేయనున్నాడు 2 స్థానాల్లో. ఇక అన్నా డిఎంకే 169 స్థానాల్లో, బీజేపీ 27 స్థానాల్లో పోటీలో ఉండగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు 234 స్థానాలకు పోటీకి చేస్తున్నటువంటి టీవీకే, ఏదైతే పెరంబూరు తిరుచుపల్లి ఈస్ట్ నుంచి కూడా టీవీకే చీఫ్ అయినటువంటి విజయ్ అనూహ్యంగా కూడా కొత్తగా ఒక పార్టీని నిర్మించుకోవడం, ఆ పార్టీ నిర్మించుకున్న తర్వాత ఒక్కసారిగా కూడా ఆయన బరిలోకి అన్ని స్థానాల్లో కూడా పోటీ చేయడం అనేది ఇప్పుడు ఆసక్తికర విషయంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే అధికార పార్టీలుగా ఎన్నో అనుభవ పార్టీలుగా ఉన్నటువంటి 2 పార్టీలని ఢీకొంటూ ఒక్కసారిగా కూడా బరిలోకి దిగుతున్నటువంటి విజయ్ ఏ విధమైనటువంటి ఈ పోటీని నిలవనున్నాడు, అదేవిధంగా ఏ విధమైనటువంటి ఆసక్తికరమైనటువంటి నంబర్స్ ని తీసుకురాగలిగాడు అనేటువంటి పరిస్థితులు అయితే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనము ఇటు తిరువల్లూరు డిస్టిక్ సంబంధించినటువంటి తిరుతని దగ్గర ఉన్నటువంటి ఒక సత్రం అనేటువంటి తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఒక పోలింగ్ స్టేషన్ లో మనము ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ పకడ్బందీ అయినటువంటి ఏర్పాట్లు, పోలీసింగ్ కావచ్చు, అదేవిధంగా ఇటు మెన్స్ కి సంబంధించినటువంటి స్పెషల్ పార్టీ టీమ్స్ అన్నింటి కూడా రెడీగా ఉంచి పోలింగ్ ని ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ను చాలా క్లియర్ గా చూస్తాం. ప్రస్తుతం నేను ఒక పోలింగ్ స్టేషన్ లో ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పోలింగ్ స్టేషన్ వద్ద వెరిఫికేషన్ కోసం ఏదైతే ఓటర్ ఐడి తీసుకొని వచ్చిన తర్వాత ఆ ఓటర్ ఐడికి సంబంధించినటువంటి లిస్టు ఓటర్ లిస్ట్ లో ఉందా లేదా అనేటువంటి సిచ్యువేషన్ ని కూడా ఇక్కడ చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే పోలింగ్ కి లోపలికి పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ కనిపిస్తున్నటువంటి ఈవీఎం ప్యాడ్ కోసం ఏదైతే సీక్రెట్ ఓటింగ్ జరుగుతుందో అక్కడ వెళ్లి ఓటర్ తమ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వీవీప్యాట్ లో నుంచి ఒక స్లిప్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత ఇంకో ఓటు హక్కు పూర్తిగా వినియోగం అయినట్ల తర్వాత, అంటే ఫస్ట్ ఓటర్ ఐడి ఇటు తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో 4 పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్స్ ఇక్కడ ఉంటారు, ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్స్. ఈ ఏజెంట్స్ దగ్గర వాళ్ళ యొక్క ఒక ఓటర్ ఐడికి సంబంధించినటువంటి ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఐడి కన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 4 కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఓటర్ ఐడి యొక్క సంబంధించినటువంటి ఐడిని క్లియర్ చేసుకున్న తర్వాత ఈ 4 ఓకే అన్న తర్వాత వాళ్ళు ఓటు హక్కు అక్కడ ఒక ఏదైతే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఉంటారో ఆ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఒక చెక్ లిస్ట్ రావడం జరుగుతుంది. అక్కడ సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక గర్ల్, అంటే లేడీ గారు వాళ్ళ ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం కోసం రావడం కూడా జరిగింది. సో ఓటర్ ఐడి చూసిన తర్వాత ఆమె ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఆమె ఓటర్ ఐడికి సంబంధించినటువంటి 286 అంటే 286 ఆమె యొక్క నెంబరు, పోలింగ్ స్టేషన్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి 4 కూడా దాన్ని చెక్ లిస్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో వన్స్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత సరే ఇట్స్ కన్ఫర్మ్ సో ఇలా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులుగా చెప్పాలి వీళ్ళందరూ ఇటు కన్ఫర్మ్ చేసిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి కూడా మరో ప్రభుత్వ ఉద్యోగి దగ్గరికి అక్కడ పంపడం జరుగుతుంది. అక్కడ సిగ్నేచర్ చేసిన తర్వాత ఆమెకి ఒక కన్ఫర్మేషన్, అంటే తను ఓటు వేయడానికి పూర్తి అధికారము ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. సో వన్స్ ఓటు హక్కు వినియోగించుకోపోతున్నటువంటి సమయంలో సో ఏదైతే మనకు లెఫ్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి ఫింగర్ ఏదైతే ఉందో చూపుడు వేలుకు సంబంధించి సో ఆమెకి ఒక ఇంకు కూడా వేయడం జరిగింది. ఇంకు వేసిన తర్వాత ఇటు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి విజువల్స్ ను కూడా మనం ఇటు చూస్తున్నాం. సో తను ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత అక్కడి నుంచి కూడా ఇక
తను ఏ పార్టీకి అయితే ఓటు వేయదలుచుకునిందో ఆ ఓటు హక్కు పూర్తిగా వినియోగించుకున్న తర్వాత ఇక బయటకు వచ్చేటువంటి పరిస్థితి. సో ఈ విధంగా పూర్తి స్థాయిలో పకడ్బందీమైనటువంటి ఏర్పాట్ల మధ్య తమిళనాడు ఓటింగ్ అయితే చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం 3 పార్టీలు, ప్రధానమైనటువంటి పార్టీలు బరిలో ఉన్నటువంటి సమయంలో ఏ విధమైనటువంటి రిజల్ట్స్ తమిళ ప్రజలు ఇవ్వబోతున్నారు అనేది ఇక రిజల్ట్స్ తర్వాతే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్న సమయంలో 75,064 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘము ఓటు హక్కు వినియోగించుకునేందుకు 5,73,43,000 మంది ఓటర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ పర్సంటేజ్ అనేది ఇక సాయంత్రంకే తెలిసేటువంటి పరిస్థితి ఉంది. దాదాపు తమిళనాడులో 164 సీట్లు పోటీ చేస్తున్న డిఎంకే కావచ్చు, 28 సీట్లలో పోటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు. సో ఎన్ని స్థానాలను కైవసం చేసుకోబోతుంది, అదేవిధంగా మిత్రపక్షాలకు 70 సీట్లు కేటాయించినటువంటి డిఎంకే 169 సీట్లలో పోటీ చేస్తున్నటువంటి అన్నా డిఎంకే 25 సీట్లలో పోటీ చేస్తున్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, మిత్రపక్షాలకు 65 సీట్లు కేటాయించినటువంటి అన్నా డిఎంకే కావచ్చు. మొత్తం మీద ఇటు పెరంబూరు, తిరుచి ఈస్టు 2 సీట్ల నుంచి పోటీ చేస్తున్నటువంటి విజయ్ సీటు చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. తమిళ రాజకీయాల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చి 2026 ఎన్నికలే తన ప్రధాన ఎజెండాగా చెప్పుకుంటూ వచ్చినటువంటి సినీ నటుడు ఖచ్చితంగా రాజకీయాల్లో మార్పు తీసుకొని వస్తానంటూ కూడా చాలా వరకు కూడా ఫైట్ చేసి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి విజయ్ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఏ పార్టీ అధికారం చేజిక్కించబోతుంది అనేది మాత్రం ఇక్కడ అనూహ్యంగా ఒక $1,000,000 ప్రశ్నగా కూడా మిగిలేటటువంటి పరిస్థితి తమిళనాడు రాజకీయ వ్యవస్థలో అయితే మాత్రం చాలా క్లియర్గా కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో.